హాయ్ హలో వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. ఈ రోజు ఆయన అడిగి 2026లో ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. గురువు గారు, 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి? శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమ. నమ ప్రకృతే భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనం తెలుసుకోబోయేటటువంటి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ కుటుంబ పరంగా కానీ లేదా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళకు గురువు ఇప్పుడు ఉన్నటువంటి స్థానంలో కనుక చూసుకున్నట్టయితే గురువు తులారాశి వారికి తులా, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం అంటే 9వ స్థానంలో లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది కేవలము 2026 జూన్ 2వ తారీఖు వరకే లాభదాయకంగా ఉంటుంది. తదుపరి సంవత్సరము వీళ్ళకి ఏమిటి అంటే కనుక 2026 జూన్ 2వ తారీఖు తర్వాత వీళ్ళకు న్యాయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కనుక చూసుకున్నట్టయితే కనుక వృత్తిభంగము లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి విధానాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకు ఎదురు పడుతూ ఉంటాయి. వీళ్ళకు ఈ సంవత్సరము ముఖ్యంగా కొత్త వ్యాపారాలు చేసుకుందామన్నటువంటి వారికి కావచ్చు, లేదా ఇతర రంగంలో వ్యాపారం చేసుకునేటటువంటి వారు కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి లేనిపోని విషయాలకు దారితీస్తూ ఉంటాయి. కనుక కొత్త వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. వివాహపరంగా చూసుకుంటే కనుక వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి, గొడవలు జరిగేటటువంటి విధానాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు దానిని మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళకు ఈ యొక్క తులారాశి వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకుల్లో ఇరుక్కోవడం ద్వారా డబ్బులు అధికంగా ఖర్చవుతూ ఉంటాయి. పరువు ప్రతిష్టలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనేంటో మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఈ సంవత్సరము ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో దేవతా ఆరాధన చేసుకోవడము, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. లగ్జరీ లైఫ్కు ఎక్కువగా అలవాటు పడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వ్యసనాల బారిన పడేటటువంటి లక్షణాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకు ఏర్పడుతూ ఉంటాయి. కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి. వాహన ప్రమాదాలు జరగడము, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి లక్షణాలు కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడతాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే తులారాశి వారికి అంతా మెరుగైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇంకా ఏదైనా పరిష్కారం చేయించుకోవాలి, అనుకూలంగా ఉండాలి, నాకు ఈ సంవత్సరం అన్నీ మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకుంటే కనుక వీలైతే కనుక తులారాశి వారు భారస్పత్య తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుందండి. భారస్పత్య తంత్రం అనేటటువంటిది చేయించుకోవడం ద్వారా కొంతవరకు మీకు జీవితంలో ఉపశమనం కలిగి ఎంతో కొంతవరకు లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.